హాయ్ అండి. ఈజీగా, సింపుల్‌గా పన్నీర్ కర్రీ చేసేద్దామా? దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఆనియన్ పేస్ట్‌ని కూడా 2 నిమిషాల పాటు మనం వేగించుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా 2 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టర్మరిక్ అంటే హల్దీ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కారం వేసుకుందాం. మీ టేస్ట్‌ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు. అండ్ టొమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. 2 నిమిషాల పాటు దీన్ని కూడా కుక్ చేసుకుందాం. అండ్ నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకున్న తర్వాత స్పూన్‌తో మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఇక్కడ కూడా కుక్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ తగినంత మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. లిడ్ వేసి ఇక్కడ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను నేను. స్లోలీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం పన్నీర్ని కూడా. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎప్పుడైనా గెస్ట్ వస్తే మీ ఇంటికి త్వరగా చేసేయడానికి ఇది మీకు చాలా సులభంగా ఉంటుంది. అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జీరా పౌడర్ కూడా ఇక్కడ వేసుకుందాం. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ బేసిక్ మసాలా మీ ఇంట్లో ఉన్నవే, దాంతోనే మీరు ఈజీగా చేసేయచ్చు. మిక్స్ చేసుకుందాం. 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అండ్ ఇది టొమాటో పేస్ట్ అండి. ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఇక్కడ కూడా కుక్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో మనం క్రీమ్ యాడ్ చేసుకుందాం. క్రీమ్ అయినా మీ దగ్గర బటర్ అయినా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఇక్కడ కూడా బాగా కుక్ చేసుకుందాం. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో బటర్ యాడ్ చేసుకుందాం. సో ఇది కసూరి మేథితో అయిపోయిందండి. డెలిషియస్ పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు పరాటాతో, రోటీతో, చపాతీతో యా బగారా రైస్ చేసుకుంటే దాంతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.